నాకు అబద్ధం ఆడటం రాదు, మోసం చేయడం రాదు, ఉన్నది ఉన్నట్టే మాట్లాడటం వచ్చు. కానీ రేవంత్ తమ్ముడు డైరెక్ట్గా మీడియాలోనే చెప్పాడు, నా అబద్ధాలే నమ్ముతారండి పాలగారు, మీ సత్యాలు ఎవరు నమ్మరని. నేను ఆశ్చర్యపోతున్నాను. ఆయన అబద్ధాలు ఆడుతున్నాడని తెలుసు, ఆ అబద్ధాలు మీరు నమ్ముతారని తెలుసు, మరలా ఆయన్నే మీరు గెలిపిస్తారని ఆయన అనుకుంటున్నారు. సో ఇప్పుడు నేను చెప్పినట్టు మీరు చేస్తే ఏంటిది, నేను చెప్పినట్టు ఎవరు చేస్తే 19,360 మంది ఈ ఎస్ఎస్ఏ ఉద్యోగులు చేస్తే, ఒకటి మీది పెర్మనెంట్ అయిపోద్ది, రెండు రాష్ట్రం బాగుపడిపోద్ది. నేను చెప్తాను క్లారిటీగానే. ఇప్పుడు దీన్ని రికార్డ్ చేయాలి, అవి చేస్తున్నారా? వెరీ గుడ్. నేను చెప్పినట్టు చేస్తే తమ్ముడు రేవంత్ రెడ్డి బాగా ఆలోచించు. ముందు వీళ్ళ ఉద్యోగాలు నువ్వు పెర్మనెంట్ చేస్తావు, లేదు అనుకో నువ్వు ఆ తర్వాత ముఖ్యమంత్రిగా ఉండు, ఎవరో కొత్త ఆయన వస్తారు, లేదా నేనే వస్తాను, నేను నీకులాగా అబద్ధాలు ఆడను. నేను అన్నాను అంటే అది దేవుడి మాట, సంతకం పెడతా. నీకు సత్యం చెప్పడం రాదు, నాకు అబద్ధం ఆడడం రాదు, అది నీకు తెలుసు, నాకు తెలుసు.